హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ 2. ముందటి క్లాస్లో వచ్చేసి మనం ఫైల్ మెనూ టోటల్ అనేది చూస్తున్నాము. ఫైల్ మెనూ మొత్తం అయిపోయిందన్నమాట ముందటి క్లాస్ వరకు. అలాగే ఈరోజు వచ్చేసి ఎడిట్ మెనూ గురించి చూద్దాము. ఎడిట్ మెనూ ఫోటోషాప్లో ఎడిట్ మెనూ అనేది చాలా పవర్ఫుల్ ఆప్షన్స్ని అందిస్తుందన్నమాట. ఫోటోషాప్లో అంటే ఇప్పుడు మనం ఒక ఫోటోని తీసుకున్నాం అనుకోండి ఫోటోషాప్లోకి, దాంట్లో ఏదైనా మార్పులు చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఎడిట్ మెనూ అనేది మనకి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో వచ్చే ఆప్షన్స్ వచ్చేసి కామన్గా అండు, రీడు, ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించి, తర్వాత ఫిల్, స్ట్రోకు అనేవి ఇందులో ఎక్కువగా యూజ్ చేసాయి అనమాట. ఇవి కాకుండా మనకి కొత్తగా అంటే అంతకుముందు కంటెంట్ అవేర్ కానీ, తర్వాత పపెట్ ర్యాప్ కానీ, పర్స్పెక్టివ్ ర్యాప్ కానీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న ఈ 3 ఆప్షన్స్ అంతకుముందు లేవు, బట్ వీటి వల్ల చాలా యూజ్ అయితే ఉంది మనకి. అంతకుముందు ఒక మనిషి బెండ్ అయి ఉన్నాడు, అతన్ని మనం బెండ్ని తీయాలి అంటే తీయలేము. ఒక ఫోటోలో ఒక మనిషిని బెండ్ తీయాలి అంటే అంతకుముందు తీయలేము అనమాట. ఇప్పుడు మనకి ఈ వచ్చిన ఆప్షన్స్ ద్వారా చాలా చక్కగా అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఇమేజ్లో ఏదైనా మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎడిట్ మెనూ అనేది మనకి చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అలాగే స్కై రీప్లేస్మెంట్ అని ఇచ్చున్నారు. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా అంతకుముందు అయితే లేదనమాట మనకి, ఈ స్కై రీప్లేస్మెంట్ ఇవి. ఓకే, అలాగే నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా ఇక్కడ కింద అయితే ఉన్నాయి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎడిట్ మెనూలో వచ్చేసి. ఓకే, మీరు కామన్గా ఒక ఫోటోని బాగా చక్కగా ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఎడిట్ మెనూలో ఉండే ఆప్షన్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే మనకి ఉపయోగపడతాయి. ఓకే, ఈ మెనూ అనేది చక్కగా అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కామన్గా వచ్చేవి చూడండి. కామన్గా వచ్చేవి ఈ అండు, రీడు, టోగిల్ లాస్ట్ స్టేట్, తర్వాత ఫేడ్. కొన్ని ఆప్షన్స్ అయితే మనం చూద్దాము. చూడండి, అండు కామన్గా అండు ఏం చేస్తుంది మనకి చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఆప్షన్ అయితే చేస్తున్నాను. సో అండు డీసెలెక్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ డీసెలెక్ట్ చేస్తున్నాను దాన్ని ఏం చేసింది, తిరిగి తీసుకొచ్చింది. ఓకే, అది జస్ట్ అండు అనమాట. అది అంటే ఈ అండు అనేది షార్ట్ కట్కి వచ్చేసేసి మనకి Ctrl+Z. అదే మ్యాక్లో అయితే మాత్రం Command+Z. సేమ్ ఇక్కడ మనకి కంట్రోల్ ఎలా అయితే ఉపయోగపడుతుందో అక్కడ కమాండ్ బటన్ అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మీరు Ctrl+Z అనేది ఒకసారి నొక్కితే వెనక్కి వెళ్తాం, ఇంకొకసారి నొక్కితే ఇంకొకసారి వెనక్కి వెళ్తాం అనమాట. ఓకే, అలా ఉపయోగపడుతుంది ఇది మనకి Ctrl+Z అనేది కానీ అండు అనేది కానీ. Ctrl+Z అన్నా అండు అన్నా రెండు ఒకటే కాబట్టి అండు అనే ఆప్షను మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని టైమ్స్ అయితే మనం వర్క్ చేసామో అన్ని టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఫోటోషాప్లో ఒక ఆప్షన్స్ ఉంటాయి అనమాట. దానికి ఏంటి అంటే అండు అనేది మనకి ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళాలి అంటే ఒక 10 టైమ్స్ పెట్టుకుంటే ఆ 10 టైమ్స్ వెనక్కి వెళ్తుంది, అంతకు మించి పోదు మళ్ళీ అండు. ఓకే, అలాగా. తర్వాత రీడు డీసెలెక్ట్. ఓకే, మనం ఏదైతే చేసామో దానికి వ్యతిరేకంగా చేస్తుంది రీడు అనమాట. అంటే ఇప్పుడు మనం అండు చేసి సెలక్షన్ని తీసుకొచ్చాం, తీసేసిన సెలక్షన్ని తీసుకొచ్చిన దాన్ని నేను మళ్ళీ తీసేయాలి అంటే మనం చేసిన అండుని రీడు చేయాలి అనుకున్నప్పుడు ఈ రీడు మీద క్లిక్ చేస్తే మనం చేసిన పని మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది అనమాట. అంటే వెనక్కి తీసుకెళ్తుంది. అండు అంటే తీసుకొస్తుంది, రీడు అంటే తీసేస్తుంది. అలా లేదు, ఫర్ సపోజ్ మీరు సెలక్షన్ చేసి అండు చేసినప్పుడు దాన్ని తీసేసిన దాన్ని తీసుకొచ్చారనుకోండి, అనుకుందాం డిలీట్ చేసిన దాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు చేసింది అదే కదా, సరే దానికి రివర్స్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే అండు ఏదైతే చేసిందో దానికి రివర్స్ చేస్తుంది రీడు. ఓకే, రీడుకి షార్ట్ కట్కి వచ్చేసి Shift+Ctrl+Z అనమాట. ఓకే, అలాగే మనకి కమాండ్ అదే iOSలో మ్యాక్లో మాత్రం Command+Z ప్లస్ షిఫ్ట్ పట్టుకోవాలి దీన్ని చేయటానికి. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టోగల్ లాస్ట్ స్టేట్. ఓకే, జస్ట్ మనం లాస్ట్ స్టేట్ ఏదైతే యూజ్ చేసామో దాన్ని చేస్తుంది అనమాట. ఓకే,
అది. తర్వాత ఫేడ్ అసలు హైలైట్ అయిందా? అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది? ఫేడ్ అనేది ఎప్పుడు హైలైట్ అవుతుంది చూద్దాం. ఫర్ సపోజ్ నేను Ctrl D కొట్టాను, ఎందుకంటే డీసెలెక్ట్ చేయడానికి. ఇప్పుడు నేను ఒక ఫిల్టర్ అనేది వాడుతున్నాను. ఫిల్టర్ బ్లర్, మోషన్ బ్లర్ తీసుకున్నాను. మోషన్ బ్లర్లో చూడండి ఇలా ఇచ్చాను, జస్ట్ ఓకే అన్నాను. ఇప్పుడు నాకేమైంది, నేను తీసుకున్న ఇమేజ్ అనేది నాకు అక్కడ బ్లర్ అయిపోయింది, పూర్తిగా బ్లర్ అయింది. ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకసారి ఎడిట్లోకి వెళ్ళి, ఇప్పుడు చూడండి ఫేడ్ అనేది హైలైట్ అయింది. ఫేడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఏం జరుగుతుంది? ఫిల్టర్ పొజిషన్ని, అంటే మనం అప్లై చేసిన ఫిల్టర్ని, దాని యొక్క ఒపాసిటీని ఫేడ్ చేస్తుంది. ఓకే, ఫిల్టర్ యొక్క ఒపాసిటీని ఫేడ్ చేస్తుంది. మీకు పూర్తిగా తగ్గించాలి అనుకుంటే పూర్తిగా తగ్గించుకోవచ్చు, లేదు ఇలా కనపడాలి నాకు కొంచెం, ఇక్కడ చూడండి బ్లర్ అయి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ ఓకే అనండి, అది అలా వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఏదైతే ఎఫెక్ట్ని అప్లై చేస్తారో ఆ ఎఫెక్ట్ని ఫేడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సరే, జస్ట్ వీటి వరకు అయితే చూడండి ఈ క్లాస్లో. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి చెప్పుకుందాము. కట్ టు కాపీ మీకు ఆల్రెడీ తెలుసు, కట్ టు కాపీ, మెర్జ్, పేస్ట్ స్పెషల్, క్లియర్ అనేవి. ఓకే, మళ్ళీ నేను కొంచెం వివరంగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే, అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.